ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చి 31వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 31వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. నూతన సంవత్సరంలో మీరు ఏది కోరుకున్నా అవి ఎంతో సజావుగా చేసుకోగలుగుతారు. ఎంతో విజయాలను కూడా పొందగలుగుతారండి. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అన్ని పనులలో కూడా చక్కటి అదృష్ట యోగం మీ వెన్నంటే ఉంటుంది. మీరు ఏది చెయ్యాలి అని అనుకుంటున్నారో, అంటే మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా నెరవేర్చుకునే అవకాశం మీ చేతికి లభిస్తుందండి. చక్కటి ఏకాగ్రతను కనబరచగలుగుతారు. మీ పనుల పట్ల మరింత నిబద్ధతను శ్రద్ధను అయితే చూపించగలుగుతారండి. బాధ్యతల నిర్వహణలో మీదైన శైలిలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా విజయాలను పొందుతూ అందరి సహకారంతో చక్కటి మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులలో చక్కగా రాణించగలుగుతారండి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించగలుగుతారు. అనుకున్న విధంగా చక్కటి లాభాలను పొందగలుగుతారండి. లావాదేవీలలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఆశించిన మేరకు చక్కగా డబ్బులు చేతికి రావటం, అనుకున్న విధంగా లాభాలు పొందటం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా ఆ పని సకాలంలో పూర్తి అవ్వటం, భవిష్యత్తుకు ఎంతో ఆలోచనలతో పునాదులు వేసుకోవటం, మీదైన శైలిలో మీరు ఇవన్నీ కూడా నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా చెడు ఆలోచన, అంటే ఇతరుల గురించి చెడుగా ఆలోచించటం కానీ, ఏదైనా విషయంలో చెడ్డదారులు వెళ్దామని కానీ, లేదా లాభాలు పొందే విషయంలో ఏదో తప్పుడు దారులు వెళ్దామని కానీ, ఇట్లాంటి ఆలోచనలు అనేవి మీ మనస్సుకు కానీ అసలు మీ జోలికి కానీ రాకుండా ఉంటాయండి. ఎవరైనా మిమ్మల్ని ఆ విధంగా ప్రోద్భవించిన, అంటే మీ ప్రోత్సాహం ఎవరైనా అందించినా ఈ పని చేయటం వలన మీకు లాభాలు వస్తాయి, ఇట్లా వ్యవహరించటం వల్ల మీ పని త్వరగా ముగుస్తుంది అని ఎవరైనా మిమ్మల్ని అట్లా ఆ విధంగా ప్రోత్సహించినా కూడా వారి మాటలను మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీదైన శైలిలో మీరు నిజాయితీగా ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా మీరు చక్కటి ఆత్మవిశ్వాసంతో గెలుపును పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఎంతో శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవాడికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కొంతవరకు ధనాన్ని వెచ్చించగలుగుతారండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అంటే ఎక్కువగా ఏవైనా ఖర్చులు వస్తున్నప్పటికీ కూడా అవి ముఖ్యమైనవా కాదా అనే పునరాలోచన చేసుకుని ముఖ్యమైన వాటి మీదే ఖర్చు చేస్తూ అనవసరమైన ఖర్చులను చక్కగా నియంత్రించుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మీ డబ్బు ఏదైతే ఉందో అది వృధాగా వెళ్లకుండా చక్కటి ఆనకట్ట వేస్తూ మీ డబ్బును పొదుపు రూపంలో కానీ మీ అవసరాలకు కానీ ఉపయోగించుకునేలాగా మీరు చక్కటి ఆలోచనలు చేసుకోగలుగుతారండి. ఈరోజు మీ ఆలోచనలతో మీదైన శైలిలో ముందుకు వెళుతూ ఇతరులకు కూడా మీరు సహాయం చేసే స్థితిలో ఉండగలుగుతారండి. అంటే ఎవరైనా మీ యొక్క సహాయం కోరి మీ మాట సహాయం కానీ, లేదా మీ దగ్గర ఆర్థిక సహాయం కానీ, ఇతర సహాయాల కోసం మీ దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా మీ వంతుగా మీ స్తోమతకు తగ్గట్టుగా లేదనకుండా మీరు వారికి సహాయం చేయగలిగే స్థాయిలో మీరైతే ఉండగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపడం, లేదా మీ మనసుకు నచ్చిన విధంగా ఏదైనా పనులలో మీరు కాసింత సమయాన్ని వెచ్చించడం, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా పనులను మాత్రం బాధ్యతగా స్వీకరిస్తారు, కానీ భారంగా మాత్రం భావించరండి. అదే మీకు ప్రతి పనిలోని విజయాన్ని తెచ్చిపెట్టడానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సఖ్యత అనేది ఉంటుంది.
మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా వారు చక్కగా అన్ని విషయాలను అర్థం చేసుకుని మీ వెన్నంటే ఉండటం మీకు మానసికంగా మరింత ధైర్యాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇంకా ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అంటే ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. చక్కగా ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరైనా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. అటువంటి విషయాలలో జాగ్రత్తలు వహించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను అయితే సకాలంలో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్నింటా ముందంజలో ఉండగలుగుతారు. అందరి మేలు కోరుకునే విధంగా మీరు ప్రతి మాట కానీ మీ ప్రతి పని కానీ ఉంటుందండి. అది కూడా అందరికీ ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. మీ వంతుగా అందరికీ సహాయపడే విధంగా మీరు ముందుకు వెళ్ళటం, ప్రతి పనిలోనూ కూడా అందరికీ చేదోడు వాదోడుగా ఉండటం మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును దక్కించుకునేలా చేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఎక్కువగా శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. మీ గురువుల యొక్క ఆదేశాలు కానీ మీ తల్లిదండ్రుల యొక్క ఆదేశాలను కానీ మీరు పాటిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ మీదైన శైలిలో చక్కటి స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారు ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ఉద్యోగం మరింతగా ముందుకు వెళుతుందంటే మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను పొందగలుగుతారు. మీ సహ ఉద్యోగులు తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో స్నేహపూర్వకమైన వాతావరణంలో చక్కగా సంతోషంగా మీ సమయాన్ని గడపగలుగుతారు. అన్నింటా సంతోషకరమైన వాతావరణంలో గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కటి మెలకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా మీకు దక్కుతుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీకు అనుకూలమైన విధంగా ఈరోజైతే ఉండబోతుందండి. చక్కగా పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. మరింతగా లాభాలను పొందగలుగుతారు. గతంలో తాలూకా పెట్టుబడి లావాదేవీలను కూడా జరపగలుగుతారండి. మీ యొక్క స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ వారి యొక్క స్ఫూర్తితో మీరు మరింతగా పెట్టుబడులు పెడుతూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీ భాగస్వాములతో కలిసి వ్యాపార విస్తరణ కోసం చర్చలు జరపగలుగుతారండి. చక్కటి లాభాలతో ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోవటానికి అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకుంటూ గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. కొంత పనిభారం అనిపించినప్పటికీ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. పనులన్నిటినీ కూడా ఎంతో సునాయాసంగా ముందుకు నడిపించుకోగలుగుతారు. కొంత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారండి. అయితే మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపడం కూడా జరుగుతుంది. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం కాసింత విశ్రాంతిని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ పనుల పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కటి ఫలితాలను పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. వ్యాపారంలో పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా ఇరువురు మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీ జీవిత భాగస్వామి మీకు చేదోడు వాదోడుగా ఉండడం, అన్ని నిర్ణయాలను వారు తెలుసుకుని చక్కటి సలహాలను ఇవ్వటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. చక్కగా మీ పెద్దల సమక్షంలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సంతోషంగా మీ సమయాన్ని గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా దీర్ఘకాలికమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా లోతుగా ఆలోచించి దాన్ని అమలుపరచగలుగుతారు. అందరి శ్రేయస్సు కోరే విధంగా మీ ఆలోచనలు ఉండటం, అందరి మనస్సుల్లోనూ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే దక్కించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన మార్పులు తెలియటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.